భూమి మీద ఉన్న ఏ వస్తువైనా, జంతువులైనా, మనుషులైనా, గాలి, నీరు, ఏదైనా, ఏ జీవులైనా, నిర్జీవులైనా ఒక అణువుతో ఏర్పడాల్సిందే. అంటే ఒక ఆటంతో ఏర్పడాల్సిందే. మన నిత్య జీవితంలో ఎలక్ట్రిసిటీ ఒక భాగం అయిపోయింది. ఎలక్ట్రిసిటీ ఎలా ఏర్పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ఏర్పడిన ఎలక్ట్రిసిటీని మనం ఎలా వాడుకుంటున్నాం అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. ఎలక్ట్రిసిటీ ఎలా ఏర్పడిందో తెలుసుకునే ముందు ఎలక్ట్రిసిటీని కనుగొన్నది ఎవరో తెలుసుకోవాలి. 1752 సంవత్సరంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అది ఏంటంటే, అతడు ఆకాశంలో మెరుపులు రావడం చూసి వాటి నుండి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందనే ఉద్దేశంతో ఒక గాలిపటంను ఆకాశంలో ఎగరవేసి అతడు ఒక తాళం చెవి కట్టడం జరిగింది. ఎప్పుడైతే మెరుపు వచ్చిందో ఆ తాళం చెవి స్పార్క్ రావడం జరిగింది. దాంతో మెరుపులతో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందని కనుగొన్నాడు. నిజానికి అది చాలా ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్. అంతకుముందే ఎలక్ట్రిసిటీని మ్యాజిక్ షోల్లో ప్రదర్శించేవారు. అప్పటి వరకు ప్రజలు అది ఒక దైవశక్తిగానే భావించేవారు. ఈవెన్ మెరుపులను కూడా దేవుడే పుట్టించాడు అని నమ్మేవారు. 16వ శతాబ్దంలో విలియం గిల్బర్ట్ అనే శాస్త్రవేత్త మ్యాగ్నెట్ కి ఎలక్ట్రిసిటీ సంబంధం ఉంది అని కనుగొన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాని తరువాత కాలంలో ఏదైనా రాపిడి జరిగినప్పుడు వాటి మధ్య ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది అని కనుగొన్నారు. అంటే వాటి మధ్య ఎలక్ట్రాన్స్ ఫ్లో జరుగుతుందని కనుగొన్నారు. 18వ శతాబ్దంలో వోల్టా అనే శాస్త్రవేత్త కెమికల్స్ లో కూడా, అంటే జింక్, కాపర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ తో కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అని కనుగొన్నాడు. అంటే ఒక బ్యాటరీ లాంటిది తయారు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పెరిమెంట్స్ ఆధారంగా మైకేల్ ఫారడే ఒక కాయిల్ని చుట్టి దాని మధ్య ఒక మ్యాగ్నెట్ ని తిప్పడం ద్వారా ఆ కాయిల్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందని కనుగొన్నాడు. ఈ సూత్రంతో డైనమోని కనుగొనడం జరిగింది. అసలు ఈ డైనమో ఎలా పనిచేస్తుందో చూద్దాం. కరెంట్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఒక కండక్టర్ ద్వారా ఎలక్ట్రాన్స్ వేగంగా ప్రవహించడాన్ని ఎలక్ట్రిసిటీ అంటాం. ఒక ఆటంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనకు తెలుసు. ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. న్యూట్రాన్స్ అనేవి జీరో ఛార్జ్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ కదలిక ద్వారానే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో జరగాలంటే కండక్టర్ మంచి కండక్టర్ ఉండాలి. అంటే కండక్టివిటీ ఎక్కువ ఉండే విధంగా ఉండాలి. కాపర్ కాయిల్ మధ్యలో ఒక మ్యాగ్నెట్ ను తిప్పడం వల్ల ఆ కాపర్ కాయిల్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో జరుగుతుంది. దీన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. అదే కాపర్ కాయిల్ కాకుండా ఏదైనా కండక్టివిటీ తక్కువ ఉన్న మెటీరియల్ తీసుకుంటే ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరగదు. ఉదాహరణకు ప్లాస్టిక్, పేపర్, గ్లాస్ లాంటివి. సో ఇదే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫార్ములా ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది జరుగుతుంది. కాపర్ కాయిల్ మధ్యలో మ్యాగ్నెటిక్ తిప్పడం ద్వారా ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. లేదా రెండు ఆపోజిట్ పోల్స్, నార్త్ సౌత్ పోల్ కలిగిన మ్యాగ్నెటిక్ మధ్యలో కాపర్ కాయిల్ ను తిప్పడం ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. సో ఎన్ని రకాలుగా ఎలక్ట్రిసిటీని తయారు చేసుకుంటున్నామో చూద్దాం. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా డైనమోకి మెకానికల్ ఎనర్జీ ద్వారా ఆ షాఫ్ట్ ని తిప్పడం ద్వారా ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుందని మనకు తెలుసు. ఈ డైనమోని పెద్ద పెద్ద స్టీమ్ టర్బైన్స్ కి కనెక్ట్ చేసి హీట్ ద్వారా స్టీమ్ ని ప్రొడ్యూస్ చేసి స్టీమ్ ద్వారా టర్బైన్స్ ని తిప్పి డైనమోని షాఫ్ట్ ని తిప్పితే దానిని థర్మల్ పవర్ అంటాం. ఇదే డైనమోని వాటర్ టర్బైన్ కి కనెక్ట్ చేసి పెద్ద పెద్ద డ్యామ్ దిగువన ఉంచి పైనుండి వాటర్ ఫోర్స్ తో ఆ టర్బైన్ ని తిప్పి దాని ద్వారా డైనమోని తిప్పడం ద్వారా పవర్ జనరేషన్ చేయడాన్ని హైడ్రో పవర్ అంటాం. అదే డైనమోని పెద్ద పెద్ద రెక్కలు ఉన్నటువంటి ఫ్యాన్స్ కి కనెక్ట్ చేసి మధ్యలో గేర్ బాక్స్ పెట్టి గాలికి ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఫ్యాన్ కి కనెక్ట్ చేసిన డైనమోని తిప్పి పవర్ జనరేట్ చేయడాన్ని విండ్ పవర్ అంటారు. ఇవన్నీ కూడా ఒకే ఫార్ములాతో పనిచేస్తాయి. ఇవి కాకుండా సిలికాన్ తో తయారు చేసిన సోలార్ ప్యానెల్స్ కాంతిని అబ్జర్వ్ చేసుకొని డీసీ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. దీనిని మనం సోలార్ ఎనర్జీ అంటాం. డీసీ పవర్ అనేది బ్యాటరీలో నిల్వ చేసుకుంటాం. తర్వాత ఇన్వర్టర్ సహాయంతో డీసీని ఏసీ కరెంట్ గా మార్చుకొని ఇళ్లలో వాడుకుంటాం. ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పవర్ ప్లాంట్ లో జనరేట్ అయిన 11 kV విద్యుత్ అంటే 11,000 వోల్ట్స్ విద్యుత్ ను స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కి కనెక్ట్ చేస్తారు. అంటే ఆ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా వోల్టేజ్ ని పెంచుతారు. ఎందుకంటే చాలా దూరం, అంటే పవర్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది, కన్స్యూమర్స్ అంటే మనం వినియోగించుకునే వాళ్ళం ఎక్కడ ఉంటాం కాబట్టి చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి వోల్టేజ్ ని పెంచుతాం. ట్రాన్స్మిషన్స్ లైన్ కి కలుపుతారు. ఇవి చాలా పెద్ద పెద్ద లైన్స్, పెద్ద పెద్ద టవర్స్ ని మనం చూడొచ్చు. మళ్ళీ వాటిని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ కి కనెక్ట్ చేస్తారు. మళ్ళీ వాటిని వోల్టేజ్ తగ్గించి సెకండరీ ట్రాన్స్మిషన్ లైన్స్ కి వాటిని కలుపుతారు. ఇప్పుడు వాటి వోల్టేజ్ 132 kV లేదా 66 kV లేదా 33 kV ఉంటాయి. ఇక్కడ నుండి లోకల్ సబ్ స్టేషన్ కి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. లోకల్ సబ్ స్టేషన్ లో 33 kV లేదా 11 kV వరకు ఉంటాయి. అక్కడ నుండి మన ఊర్లో లేదా సిటీలో లేదా లోకల్ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కి కనెక్ట్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ స్టెప్ డౌన్
అయి 440 లేదా 220 వరకు పవర్ వస్తుంది. సాధారణంగా 440 వోల్టేజ్ అనేది ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడతాం. 220 అనేది ఇళ్లలో వాడుకుంటాం. 440 అనేది కమర్షియల్ పర్పస్లో తీసుకుంటారు. సింగిల్ ఫేస్ తీసుకుంటే సింగిల్ ఫేస్ మీటర్ని పెట్టుకుంటాం, లేదా 3 ఫేస్ 440 వోల్టేజ్ కావాలంటే 3 ఫేస్ మీటర్ పెట్టుకుంటాం. సో ఇదే ఓవరాల్గా ఎలక్ట్రిసిటీ జనరేషన్ నుండి కన్స్యూమర్స్ వాడుకునే ప్రక్రియ. ఇప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, స్టాటిక్ కరెంట్ అంటే ఏంటి చూద్దాం. ఏదైనా రెండు వస్తువుల మధ్య ర్యాపిడ్ జరిగినప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. ఇది ఆటంలో ఉండే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇంబ్యాలెన్స్ ద్వారా జరుగుతుంది. భూమి మీద ప్రతి ఆబ్జెక్ట్ ఆటంతో ఏర్పడుతుంది. సో ఈ ఆటం అనే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి, ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి, న్యూట్రాన్స్ అనేవి ఏ ఛార్జ్ కలిగి ఉండదు. సో ప్రతి ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ సమానంగా ఉంటాయి. సో ఈ ఆటంని డిస్టర్బ్ చేయనంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే రెండు వస్తువుల మధ్య ర్యాపిడ్ జరుగుతుందో ఆటంలో ఉండే ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం దువ్వెనతో దువ్వుకునేటప్పుడు వెంట్రుకల్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి దువ్వెనలోకి ఫ్లో జరిగి దువ్వెనలో నెగిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. ఆ దువ్వెనని వెంట్రుకల దగ్గరగా పెట్టినప్పుడు ఆ వెంట్రుకలు దువ్వెనకు ఆకర్షిస్తాయి. దీనినే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటారు. ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ టెంపరీగా ఉంటుంది, అంటే తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఇంకేదైనా వస్తువు తగిలినప్పుడు వెంటనే డిశ్చార్జ్ అవుతుంది. మన ఇళ్లలో ఉండే ఎలక్ట్రికల్ అప్లయన్స్ అనేవి ఒక్కోసారి షాక్ కొడుతూ ఉంటాయి. దీనికి కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కారణం. ఫర్ ఎగ్జాంపుల్, రిఫ్రిజిరేటర్, ఏసీ, వాషింగ్ మెషిన్, గ్రైండర్ లాంటివి. వీటన్నిటిలో కూడా లోపల ఉన్న మోటార్ గానీ కంప్రెసర్ గానీ చలనంలో ఉంటాయి కాబట్టి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. మనం ముట్టుకోగానే షాక్ కొడుతుంది. దీనిని డిశ్చార్జ్ చేయాలంటే ప్రాపర్ ఎర్తింగ్ అనేది అప్లయన్స్ కి కనెక్ట్ చేయాలి. ఎర్తింగ్ ఇవ్వడం వలన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది గ్రౌండ్ ద్వారా డిశ్చార్జ్ అవుతుంది. అదే ప్రాపర్గా ఎర్తింగ్ ఇవ్వకుండా వాటిని మనం తాకినప్పుడు మనమే ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ అవ్వడానికి ఒక కండక్టర్గా పనిచేస్తాం. అప్పుడు షాక్ కొడుతుంది. అందుకే ఏ ఎలక్ట్రికల్ మిషన్కి కానీ డివైస్కి కానీ ఎర్తింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.